అతి పరిశుద్ధుడు జీవాధిపతి అని యాషువ మెస్సయ్య గారి శక్తి కలిగిన నామం ద్వారా ఈ దిన వాగ్దానాల ద్వారా మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన ఉదయకాల సాయంత్రకాల మధ్యాహ్నకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని అందరైతే ఏ సమయం అని చూస్తున్నారో అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ తండ్రి అవకాశాన్ని బట్టి తండ్రికి మేము చెల్లిస్తూ పిల్లరా ఈరోజు ఆత్మ వలన బలవంతుడై ఉండండి ఈ వాగ్దానాల ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వాక్యం, మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారే ఉండండి అని రాయబడింది. మెలకుగా ఉండండి అని మొట్టమొదటిగా సంబోధిస్తూ అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ దిన వాగ్దానాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. తండ్రికి మహిమ. విశ్వాసమందు నిలకడగా ఉండాలి, మెలకుగా ఉండాలి, మీకు ఇచ్చినట్టు తలంతును బట్టి పౌరుషం గలవారే ఉండాలని బైబిల్లో తెలియపరుస్తున్నాడు అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తూ. మనం ఎలా పౌరుషం కలిగి ఉండాలి, ఎలా నిలకడ కలిగి విశ్వాసంలో బలవంతులుగా ఉండాలి అని చూస్తే మెలకువ ఎవరికి అవసరం అంటే మెలకువ ఈరోజు పిల్లరా సాతాను ఏ సమయమందు ఎలా వస్తాడో మనందరికీ కూడా శత్రువుని పసిగట్టే యొక్క స్థానాన్ని మనము తెలుసుకోవాలి. వాడు ఏ రీతిగా వస్తున్నాడో ఎటు వస్తున్నాడో మనమందరం కూడా ప్రతి ఒక్కరూ మెలుగు కలిగిన వారుగా ఉండాలి. కనుక మనం పౌరుషం గలవారు బలవంతులుగా ఉండాలని పౌలు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. కనుక పిల్లరా విశ్వాసం, నిలకడలేని విశ్వాసం, అలాగనే బలము లేని, పౌరుషం లేని, మేలుకు లేని యొక్క నిద్రభూతను మనం పొందకుండా యావే తండ్రి మనకు తెలియపరిచే వాక్యం ఏంటంటే నిద్రపోతులకి మెలుకు రాదు, కానీ మెలుకు ఎవరికి ఉంటుందంటే నిజంగా ఎప్పుడూ ప్రార్థనా పరులు, ఎప్పుడూ దేవుని మీద ధ్యాసన్న వారు, భక్తి కలిగిన వారికి ఎప్పుడంటే అప్పుడే నిలకడగా విశ్వాసంలో ఉన్న వారికి దేవుడు మనకి ఇస్తాడని లేఖనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. లోకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో అప్పుడు మెస్సయ్య ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గురించి సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించడం రాయబడింది. ఆత్మబలం ఎప్పుడైతే కలిగి ఉంటామో, మెలుగు కలిగి ఉంటామో, అందరికీ మనము ఆ ప్రాంతం అంతా ఉన్న ప్రదేశం అంతా కూడా మన గురించి సాక్షులుగా మనం చెప్పుకోగలుగుతారు. మన సాక్ష్యాన్ని అనేక ప్రాంతాల్లో యాశ్వమసి ఎలాగైతే ఆ గలిలయ ప్రాంతం అంతా తెలియపరిచాడు, ఈరోజు మనం ఉన్న ప్రాంతాల్లో కూడా మన సాక్ష్యాన్ని యాపింపజేసి మన సాక్ష్యాన్ని యాశ్వమసిగా ఉంచుకోవాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా ఉండండి అని రాయబడింది. శక్తి కలిగిన ఆత్మ ద్వారా అంతరంగమందు పురుషుని యందు మనం ఆత్మబలం పొందిన వారుగా ఉండాలని లేఖనం ద్వారా తెలియపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానాలు వింటున్న మీ అందరికీ షలోం తెలియపరుస్తున్నాను. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో నా కుమారుడా మెస్సీ నందు కృపశాతను బలవంతుడు కమ్మయ్యా తిమోతి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. కనుక రోమపత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో ఎలోహిం గణపరిచి ఆయన వాగ్దానంలో చేసిన దానిని నెరవేరుటకై సమర్థుడైన రూఢీగా విశ్వాసం వలన బలవంతులై ఉండండి తెలియపరుస్తున్నాడు. పిల్లరా మనం అందరం కూడా బలవంతులుగా, ఆత్మచేతనే బలవంతులుగా, వాక్య బలవంతు మనం ఉండాలని, మీరు బలవంతులై ఉండండి, దేవుని వాక్యం మీ యందు నివసించునని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం తెలియపరుస్తున్నాం. మనము మన పరమ తండ్రిని యావే యొక్క బలము కలిగి, ఆయన శక్తి కలిగి, మెలుకు కలిగిన వారుగా, పౌరుషం కలిగిన వారుగా, విశ్వాసం నిలకడగలిగిన వారుగా ఉండాలని, ఆత్మబలం పొందిన వారుగా ఉండాలని లేఖనం చదివిస్తున్నారా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మనకు తెలిసినట్టు వాక్యం. యావే యొక్క తుదకు యావే యొక్క మహాశక్తిని బట్టి ఆయన యొక్క బలవంతుడై ఉండాలని తెలియపరుస్తుంది. ఈ లోకంలో దొరికే బలం కాదు, మనము యావే యొక్క బలము కలిగి ఆయన మహాశక్తి మన మీద ఉన్నట్లుగా ఆత్మ బలమును మనం పొందేవారుగా ఉండాలని ఈ లేఖనం ద్వారా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ బలము కలిగిన వారుగా, పౌరుషం కలిగిన వారుగా, విశ్వాసము నిలకడగలిగిన వారుగా ఈరోజు నిజంగా పిల్లరా ఆ సాతాను యొక్క ఉద్దేశాలను నిజంగా అనగదొక్కే వారుగా, మెలకువ కలిగిన వారుగా, నిద్రపోతులుగా కాకుండా 4 అయిందంటే నిద్ర పట్టకూడదు. ఈరోజు
పిల్లలు ఆయన ఆత్మ ఉంటే నిద్ర అంతరంగ పురుషుడు మనలో ఉన్నప్పుడు బలపరచబడతాడు కనుక తిమోతి అన్నాడు, తిమోతి చెప్తున్న పౌలు నా కుమారుడిని బలవంతుడు కమ్మని చెప్పిన రీతిగా మనమందరం బలం పొందుకుందాం. అట్టి కృపా ధన్యత మన పరలోకపు యావే మనందరినీ ఆశీర్వదించుగాక. మీ కొరకు ప్రార్థన. మహిమగలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షించారో వారిని వారి పిల్లల కుటుంబాన్ని దీవించండి అయ్యా. మెలకు కలిగి ఉండండి, విశ్వాసం దగ్గరగా ఉండండి, పౌరుషం గలవాడుగా ఉండండి తండ్రి. నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. మీరందరూ బలము కలిగిన వారుగా, పౌరుషం కలిగిన వారుగా, విశ్వాసం నిలకడగలిగిన వారుగా ఈ దినమంతా మమ్మల్ని ఆశీర్వదించి కృపలో నీకు బలపరుచున్నది. అతి త్వరలో నామయ్యను నజరేయుడు యాషువ మెస్సీయ గారి నామం ద్వారా ఈ రోజునైనా వివాహ వేడుకలు, పుట్టినరోజు కార్యక్రమాలు, గృహ కూడికలు, ఈది సువార్తలు, సభలు జరిపించిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి మేలుతో నింపమని, దుఃఖకరమైన తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంచి సహాయం చేయమని యాషువ మెస్సీయ గారి నామం ద్వారా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక షలోమ్. ఈ కార్యక్రమం గురించి అనేకులకు తెలియపరచవలసిందిగా తెలియపరుస్తుంది. షలోమ్.